వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో దర్శనాలు నిలిపివేత వివాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. రాజన్న భక్తులకు ఎల్ఈడీ స్క్రీన్లను చూపిస్తూ దర్శనం కల్పిస్తామన్న అధికారుల ప్రకటన మరింత గందరగోళానికి దారితీసింది. అసలు రాజన్నకు చెల్లించే కోడెమొక్కును భీమన్నకు ఎలా చెల్లిస్తారు అని భక్తులు ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. వివాదం ఇలా కొనసాగుతూ ఉండగానే మరోవైపు ఆలయ అభివృద్ధి పనులు ఎలా జరుగుతున్నాయి అనే దానిపై వేములవాడ ఆలయం నుంచి మా ప్రతినిధి శ్రీనివాస్ గ్రౌండ్ రిపోర్ట్. దక్షిణ కాశీ వేములవాడ రాజన్న ఆలయ అభివృద్ధి పనులు కొనసాగుతున్నాయి. ఓవైపు దర్శనాల నిలిపివేత పైన వివాదం కొనసాగుతూ ఉన్నప్పటికీ మరోవైపు పనులు మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. ప్రధాన ఆలయానికి వెలుపల బయట ఉన్న కట్టడాలన్నీ కూడా అధికారులు కూల్చివేస్తున్న పరిస్థితి అయితే మనకు కనిపిస్తోంది. ఇప్పటికే ప్రధాన ఆలయం వెనుక ఉన్న ప్రసాద విక్రయ కౌంటర్లను మొత్తం కూడా కూల్చివేశారు. ముందు ఉన్న మిగతా భక్తుల సామాన్లు భద్రపరిచే గదులు కానీ, తలనీలాలు తీసే చోటు కానీ, లేదా ఇతర బెల్లం అంటే స్వామివారికి నిలువెత్తుకంటే బెల్లం పంచే కొన్ని చోట్ల ఉన్న ఈ గదులు కానీ అంతా కూడా కూల్చివేసే ప్రక్రియ కొనసాగుతోంది. చెరువు పక్కన ఉన్న అంటే పార్కింగ్ స్థలానికి సరౌండింగ్లో ఉన్న కట్టడాలన్నీ కూడా పాత కట్టడాలన్నీ కూడా కూల్చివేస్తున్నారు. అయితే ఆలయానికి సంబంధించిన అభివృద్ధి విషయంలో ఇప్పటి వరకు ఒక నమూనాను కానీ లేకపోతే ఒక మ్యాప్ కానీ ఇప్పటి వరకు బయట పెట్టలేదని, భక్తులకు క్లారిటీ ఇవ్వటం లేదని భక్తులు మాత్రం ఇంకా మండిపడుతూనే ఉన్నారు. సో ప్రధాన ఆలయానికి అవతలి వైపు అన్ని వైపులా కూడా ఈ కట్టడాల కూల్చివేత కార్యక్రమం కంటిన్యూస్గా కొనసాగుతోంది. ఇప్పటికే ప్రధానంగా రహదారి సరౌండింగ్స్లో ఉన్న నిర్వాసితులకు సంబంధించి కొంత నష్టపరిహారం చెల్లించి వాటిని కూడా కూల్చివేశారు. సో ఇప్పుడు ఆలయం ముందున్న కూల్చివేతలను అయితే మనం చూస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అయితే రాజన్న భక్తులు ఏమనుకుంటున్నారు, ఆలయంలో ఈ ఎల్ఈడి స్క్రీన్స్ పైన వాళ్ళు ఏం చెప్తున్నారో వారితోనే మాట్లాడే ప్రయత్నం కూడా చేద్దాం. భక్తుల మనోభావాలు ఎలా ఉంటాయి, అధికారులు అసలు ఎందుకు గందరగోళానికి గురవుతున్నారు, రోజుకో ప్రకటన ఎందుకు ఇస్తున్నారు, ఒకసారి భక్తులతో మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నాతో పాటు రండి. వేములవాడ ఆలయ వివాదం, దర్శనాల వివాదం రోజు రోజుకు పెరుగుతోంది. రాజన్న భక్తులు కూడా కొంత కన్ఫ్యూజన్లో ఉన్నారు. అసలు ఏం చెప్తారు, భక్తుల దర్శనాలకు సంబంధించి అధికారులు ఎలాంటి క్లారిటీ ఇవ్వడం లేదు, ఏం చెప్తారు? దక్షిణ కాశీగా వెలుగొందినటువంటి శ్రీ వేములవాడ రాజరాజేశ్వర స్వామి ఆలయంలో మరి ఆలయ అభివృద్ధి పేరిట ఇక్కడ ఉన్నటువంటి స్థానిక నాయకత్వం కావచ్చు, ఆలయ అధికారులు కావచ్చు, మరి అభివృద్ధి పేరిట మరి భక్తులకు దర్శనాలు కల్పించే విషయంలో మరి రోజుకొక ప్రకటన చేస్తూ భక్తులకు, ఎందుకంటే పేదల దేవుడు 90% మరి పేదలు దర్శనానికి వస్తూ ఉంటారు. నాకు తెలిసి మరి భారతదేశంలో ఎక్కడ ఆలయాలు పునర్నిర్మించినా కానీ మరి ఆగమశాస్త్రం ప్రకారం ఎక్కడ కూడా దర్శనాలు నిలిపివేసిన చరిత్ర లేదు. కానీ ఇక్కడ ఈ రాజన్న ఆలయం విషయంలో మరి వారు కొత్తగా ప్రతిపాదనలు తీసుకురావడం, ఏదో పిల్లర్లతోని కడతామని అంటున్నారు, కొత్తగా ఎల్ఈడి స్క్రీన్లు పెట్టి దర్శనాలు చేస్తామంటున్నారు. మరి సముద్రంలోనే పిల్లర్లు వేసే ఇంత టెక్నాలజీ ఉన్న విషయంలో ఇక్కడ ఆలయంలో దర్శనాలు కల్పించుకుంటూ ఒకవైపు అభివృద్ధి చేసుకుంటూ మరోవైపు దర్శనాలు కల్పించే వెసులుబాటు ఉంది. అయినా కూడా అధికారులు ఎందుకు మరి భక్తుల మనోభావాలు దెబ్బతీసే విధంగా వారికి ఉన్నటువంటి భక్తి విషయంలో ఎందుకు దర్శనాలు కల్పించలేకపోతుందని ఒక అనుమానం ఇక్కడ ఉన్నటువంటి రాజకీయ నాయకులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి పురప్రముఖులకు కానీ అనుమానాలు తావిస్తూ ఉన్నది. కానీ వీరు ఎక్కడ కూడా శుద్ధశుద్ధి లేదు. భీమన్న ఆలయంలో దర్శనాలు కొనసాగిస్తామని చెప్తూ అక్కడ 3,40,00,000తోని మరి గత 3 మాసాల క్రితం టెండర్లు పిలిచి పనులు కూడా ఇంతవరకు పూర్తి కాలేదు. మరి అక్కడ భీమనాలయంలో మళ్ళీ దర్శనం చేసుకుంటామని చెప్పి నిన్న మొన్న ఇక్కడ ఎమ్మెల్యే గారు కానీ ఈఓ గారు కానీ అధికారులు కానీ అక్కడ మరి కోడెమొక్కులు కానీ ప్రతిష్టాపన కానీ అదేవిధంగా అభిషేకాలు కానీ అన్నీ అక్కడ కొనసాగుతామని చెప్తున్నారు. కానీ ఇప్పటి వరకు కూడా అక్కడ వసతులు ఏర్పాటు చేయలేదు. మీరేం చెప్తారు, ఈ ఎల్ఈడి స్క్రీన్ల మీద అసలు దర్శనం చేసుకున్న ఫీలింగ్, ఆ అనుభూతి భక్తులకు కలుగుతుందా? ఈ తెలంగాణ రాష్ట్రంలో వేములవాడ రాజన్న అంటే ప్రత్యేక స్థానం ఉన్నది. ఈ చుట్టుపక్కల గ్రామాలు కాకుండా ఈ తెలంగాణ రాష్ట్రం మొత్తం రాజన్న, గంగాధరు, ఈ రాజన్న పేరు మీద అనేకమైన పేర్లు ఉంటాయి. రాజన్న అంటే పేదల దేవుడు కాబట్టి ఎగ్జాంపుల్
కోడెముక్కు ఉన్నది. రాజన్నకు కోడెముక్కు చెల్లిస్తాం కానీ భీమనం ఇస్తాడు. ఆ కోడెముక్కు రాజన్నకు వెళ్ళించేది కోడెముక్కు. ఈ కోడెముక్కు నిలిపేసి భీమనకు వెళ్ళిస్తా ఉంటారు. అంటే వీళ్ళ మధ్యనే ఇది సంప్రదాయాలు మన ధర్మం గురించి తెలియక అయోమయమైతులు. కాబట్టి రాజన్న దేవాలయాన్ని మీ అభివృద్ధికి ఎవ్వరు అడ్డంకి కాదు, అభివృద్ధి చేసుకుంటూనే దీన్ని ఆచారాలు కాపాడాలి. మీరు చెప్పండి, ఈ అధికారులు నిజంగా ఏమైనా భయపడుతున్నారా? భక్తుల విషయంలో ఏదైనా నిర్ణయం తీసుకుంటే ఇబ్బందులు వస్తాయి, పెద్ద ఎత్తున ఆందోళన వస్తుంది, చెడ్డ పేరు వస్తుంది అని ఈ అధికారులు భయపడుతూ వాళ్ళు చేసే కార్యక్రమాలు తప్పటడుగులు వేస్తున్నట్లు అనిపిస్తుంది. ఏం చెప్తారు? ప్రస్తుతం వెములవాడలో అంటే వచ్చే భక్తులకు కావచ్చు, స్థానిక ఇక్కడ ఉండే ఎన్నో వేల కుటుంబాల పరిస్థితి చూస్తుంటే అచమ్య గోచరంగా కనిపిస్తుంది. ఎందుకంటే మొన్న చూసినట్టుంటే రోడ్లు వెడల్పు అని చెప్పి మొదలు పెట్టారు. అలా రోజు రోడ్లు వెడల్పులో డిస్మెంటల్ చేస్తామని మిషన్లు వచ్చినప్పుడు అక్కడ ఉన్న స్థానికులు మాకు 2 రోజులు సమయం ఇవ్వండి, మా ఉన్న సామాన్ తీసుకొని మేము వేరే కాడ షిఫ్ట్ చేసుకుంటాం. ఆ టైంలో ఇవ్వలేని పరిస్థితి. ఇప్పుడు దాదాపు కూలగొట్టి 3.5-4 నెలలు అవుతుంది. కనీసం అక్కడ ఉన్న మట్టిని కూడా తొలగించలేదు. అప్పుడు ఇవ్వలేని 2 రోజుల సమయం, 3-4 నెలల సమయం ఎందుకు వెయిట్ చేస్తారు? దానిలో భాగంగా ఇప్పుడు చూసుకున్న టెంపుల్ కూడా చూస్తుంటే ఒక అధికారి అంటాడు రేపు బంద్ అని అంటాడు. అదే సాయంత్రం మళ్ళీ ఇంకో అధికారి ఏమంటాడు మేము బంద్ చేస్తలేము, ఆ తప్పుడు సమాచారం అంటారు. ఇక్కడ చూస్తే అధికారులకు క్లారిటీ లేదు. ఏం చేస్తానని ఒక డీపీ అంటే ఛాయాచిత్రం లేదు. ఇక్కడ ఉన్న ఊర్లో కనీస ప్రముఖులకు కావచ్చు, ఇక్కడ ఉన్న ప్రెస్ మిత్రులకు కావచ్చు, భక్తులకు ఎలాంటి సంబంధించిన ఒక వీడియో కానీ, ఒక ఫుటేజ్ కానీ, ఒక ముఖ చిత్రం కానీ విడుదల చేయలేదు. అంటే మీరు అసలు ఏం చేస్తామని అనుకుంటున్నారు? మీరు వచ్చి 2 ఏళ్ళ అధికారం అవుతున్నా కూడా ఇంతవరకు కూల్చడం తప్ప కట్టిందేది లేదు, అభివృద్ధి ఏం లేదు. ఒక 3 నెలలు కింద ఉన్న వ్యాపారస్తులు వేల మంది కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి, లక్షల రెంట్లు కట్టి వాళ్ళు కింద ఉన్నారు. వాళ్ళకు ఒక 3 నెలలు టైం ఇచ్చి ఈ సమ్మక్క అయిపోయిన తర్వాత మీరు పూర్తి చేసుకోండి అని మేమంటే దానికి కూడా మమ్మల్ని మా మాట వినడం లేదు. మరి వాళ్ళకేమైనా చూపించండి అన్న కూడా అది లేదు. ఆ రోడ్లు కూలగొట్టారు, ఆ చిన్న పని కూడా దాన్ని కనీసం వాళ్ళ ఇంటి మందం దానికి కంప్లీట్ చేసి ఆ రోడ్డు మనం వాళ్ళు ఇంకో షాప్ పెట్టుకుంటుంటే వాళ్ళకి అది లేదు. ఆ బ్రిడ్జి వాళ్ళ ఇల్లు కూలగొట్టి వాళ్ళు ఒకవేళ ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మంచిది కాదు మా ఇల్లు కూలగొడుతుందని బాధపడితే మేము చెప్పకుండా కూడా వాళ్ళు మళ్ళీ వాళ్ళ ఇంటికి వెళ్ళి మీరు అట్లా అనొద్దు, మీరు మంచోళ్ళని చెప్పాలని వీళ్ళే మళ్ళీ రాత్రి వాళ్ళతో మంత్రాలు జరపడం. ఇదేదున్నా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం ఈ 2 ఏళ్లలో వెములవాడలో చేసింది ఏం లేదు. వెములవాడ ప్రజలు అడుగుతున్నది ఒక్కటే, నీకు ఫస్ట్ దమ్ము ఉంటే పోచమ్మ గుడి పూర్తి చేయాలంటే మొన్ననే ఒక కాంగ్రెస్ నాయకుని అడగడం జరిగింది. అధికారుల తప్పిదం కూడా ఉన్నట్లు కనిపిస్తోంది కదా. అధికారుల తప్పిదం 100% ఉంది. వాళ్లకు అసలు అవగాహన లేదు గుడి పట్ల. ఇప్పుడు ఇన్ని రోజులు బంద్ చేస్తున్నాం, సరే ఎన్ని రోజులు బంద్ చేస్తాం, ఎంత ఫండ్స్ వస్తున్నాయి, ఏం చేద్దాం అనుకున్నాం అనేది ప్రజలకు తెలియాలి కదా. ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు పనిచేస్తే యాత్రికులు రాక పనిచేస్తుంది, రాజన్న ప్రతిష్టను దిగదార్చే పరిస్థితి ఎత్తురు తప్ప కానీ మీరు రాజన్న యొక్క గొప్పతనాన్ని ఈ రాష్ట్రానికి తెలిపే పనులను మీరు చేస్తలేరు. మీ వల్ల అభివృద్ధి కాలేదు కూడా. దేవస్థానం మార్పు చేర్పులలో కొంత ఇబ్బంది జరుగుతుంది, భక్తులు తికమకబడుతున్నారు. దయచేసి వారిని తికమకబెట్టి వచ్చిన వాళ్ళని ఇబ్బంది పడకుండా దర్శనాలు చేసే విధంగా ముందు చూపుతోని ప్రచారం చేసి, మీడియా ద్వారా ప్రచారం చేసి భక్తుల యొక్క ఆలోచనని నిదానంగా వాళ్ళ యొక్క భక్తిని పరిపజించేటట్టు ఉండాలి. ఈ గవర్నమెంట్కి కనీసం సిద్ధశుద్ధి లేదు. ఏమైనా దేవస్థానం పేరు మీద కోట్ల రూపాయల గుళ్ళు కడుతుందని ప్రజానిక వైపున చెప్పి కోట్ల రూపాయలు సంపాదించే ప్రశ్న తప్పితే భక్తులను నిర్వహణ చేసి ఈనాడు భక్తులు ఇబ్బంది పడుతున్నారు. రాజన్నకు చెల్లించే కోడెమొక్కును భీమన్న ఆలయంలో ఎలా చెల్లిస్తారు అనేది ఒకటి. ఆగమ శాస్త్ర ప్రకారం కొన్ని శాస్త్రాలు నియమాలు ఉంటాయి. టెంపుల్స్ కొత్తగా విస్తరణ చేసేటప్పుడు కానీ లేదా అంటే ఇతర అభివృద్ధి పనులు చేసేటప్పుడు కొన్ని నిబంధనలు పాటించాలి, అవి ఏవి పాటించడం లేదంటూ కూడా భక్తులు ఆందోళన చేస్తున్నారు. దర్శనాన్ని నిలిపివేస్తే ఎన్ని నెలల పాటు నిలిపివేస్తారు, ఎలా ఉంటుందంటూ కూడా కొంతమంది రాజన్న భక్తులు ప్రశ్నిస్తున్నారు. త్వరలో మేడారం జాతర కూడా ప్రారంభమవుతుంది. ఆ సమయంగా లక్షలాది మంది భక్తులు రాజన్నను దర్శించుకొని వెళ్తారు. ప్రభుత్వం నుంచే స్పష్టమైన ప్రకటన వస్తే తప్ప, ఎందుకంటే వేములవాడలో ఉన్న అధికారుల్లోనే గందరగోళం ఉంది, ప్రభుత్వం నుంచే ఒక స్పష్టత వస్తే తప్ప దీని మీద క్లారిటీ అయితే వచ్చే అవకాశం కనిపించడం లేదు. వీడియో జర్నలిస్ట్ సంపత్ శ్రీనివాస్, ABN ఆంధ్రజ్యోతి, వేములవాడ నుంచి.